గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనము క్యాండిల్ స్టిక్ అసలు ఎలా ఉపయోగపడుతుంది, మనం ట్రేడింగ్ చేయటానికి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి, ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఈరోజు నుంచి ఒక సిరీస్ అయితే చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. సో ఈ సిరీస్కు సంబంధించి మీ ప్రోత్సాహం అనేది చాలా అవసరము. ఒక లైక్, కామెంట్, షేర్ చేయడము, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల నాకు కొంత బూస్ట్ అనేది దొరుకుతుంది. సో చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, ఇదైతే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. సో ఇక్కడ కొత్తగా నేను చెప్పేదంటూ ఏమీ కూడా లేదు. అలాగే ఇది వచ్చేసి బేరిష్ క్యాండిల్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినటివే. ఇప్పుడు ఇలా కాకుండా కొత్తగా ఏమన్నా ఉంటుందా అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవడం అనేది ఎలా? సో ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఏమేమి వస్తుంది, మనం ఫస్ట్ ఒక చార్ట్ చూద్దాం. సో ఆ చార్ట్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అప్పుడు కదా మనకు అర్థమయ్యేది ఈ చార్ట్లో ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటి. సరే, ఇప్పుడు ఫస్ట్ చార్ట్ చూసే ముందు కూడా మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనది వచ్చేసి ఏమిటంటే 9:15 to 9:30 క్యాండిల్. ఏమిటి? 9:15 to 9:30 క్యాండిల్. 9:15 అనే టైం ఏదైతే వస్తుందో ఆ టైం నుంచి 9:15 మనకి ఏదైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో మార్నింగ్ 9:15 నుంచి 9:30 లోపు మనకు మార్కెట్ స్టార్ట్ అయ్యే దాన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక మనం మార్కెట్ చూసినట్లయితే కనుక ఈ మార్కెట్ చూసినప్పుడు మనకు ఏర్పడేటువంటి ఆ తర్వాత ఏం జరగబోతుంది మార్కెట్లో అనేది ఒకటి. ఈ ఫస్ట్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ టైం ఫ్రేమ్ ఎంత? 15 మినిట్స్. ఈ 15 మినిట్స్లో మనం ఫస్ట్ క్యాండిల్ కనుక చూసినట్లయితే కనుక అది మనకు కొంత మార్కెట్ గురించి అయితే కనుక కొంత విషయాన్ని అయితే తెలియజేస్తుంది. సో మార్కెట్కు సంబంధించి అది ఏ విషయాన్ని తెలియజేస్తుంది, ఎలా తెలియజేస్తుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు అంటే మనం ఫస్ట్ మార్కెట్లో మొదలుపెట్టినప్పుడు మనకేమో అర్థం అవ్వాలి, ఈరోజు ఏం జరగబోతుందో అర్థం కావాలి మార్కెట్. సో ఈరోజు ఏం జరగబోతుందో మార్కెట్ అర్థం కావాలంటే రోజంతా చూసిన తర్వాత అయితే అర్థమైన అవసరం లేదు కదా. కానీ ఫస్ట్ క్యాండిల్లో మార్కెట్ ఇది ఇలా చేయబోతుంది అనేది కనుక మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, మార్కెట్ను ఆ రోజు మనం ఏం చేయబోతున్నాం అనేది చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. ఎస్టర్డే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, ఈ డే మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. సో డే మార్కెట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏమి కనిపించింది, ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత లో, ఇక్కడ వచ్చేసి లో అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చేసి క్లోజింగ్. ఏది మనకు బుల్లిష్ క్యాండిల్ చెప్తున్నాను ఇక్కడ. సో బుల్లిష్ క్యాండిల్ మాత్రమే నేను ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను. ఇది క్లోజింగ్. ఇక్కడ వచ్చేసి ఏం ఏర్పడుతుంది, ఇంకా హై. ఇది కదా, హై అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చేసేమో బుల్లిష్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఫ్రేమ్. టైం ఫ్రేమ్ వచ్చేసి టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్. సో ఈ విధంగా కనుక మనం చూసుకుంటూ వచ్చినట్లయితే కనుక టైం వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అయితే మనము చూస్తున్నాం ఇక్కడ. ఈ 15 మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇది ఏమిటిది, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండాలి. ఇది హై, క్లోజు, ఓపెను, లో. సో ఇంతవరకు అయితే కనుక మనకు తెలిసే ఉంటుంది. సో దీని తర్వాత ఏమిటి, టైం ఫ్రేమ్ అనేది గుర్తుంది కదా. సో టైం ఫ్రేమ్ అనేది 15 మినిట్స్. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ని తీసుకున్నాము. మనం ఒక అజ్యూమ్ చేసుకుందాము, క్యాండిల్ అనేది ఎలా ఏర్పడుతుంది మామూలుగా అనేది ఒక అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ అంటే కనుక ఓపెన్ వచ్చేసి 100 అనుకుందాం. అప్పుడు లో ఎంత అవుతుంది, 95 అనుకుందాం. క్లోజింగ్ ఎంత అవుతుంది, 120 అనుకుందాం. హై ఎంత అప్పుడు 125 వరకు అవుతుంది.
130 అనుకోండి, ఎందుకంటే దానికి ఒక అవసరం ఉంది ఇక్కడ. సో 130, ఓకేనా. దీని డిఫరెన్స్ చూడండి. దీని డిఫరెన్స్ ఎన్ని? 5 పాయింట్స్. దీని డిఫరెన్స్ ఎన్ని? 10 పాయింట్స్. 5 పాయింట్స్, 10 పాయింట్స్. ఇప్పుడు మనకు వచ్చేసి విగ్ ఏదైతే ఈ షేడ్ అనేది, విగ్ అనేది ఉందో, సో ఇది ఎటువైపు ఎక్కువగా ఉంది? అప్ సైడ్ ఎక్కువగా ఉంది, డౌన్ సైడ్ అనేది తక్కువగా ఉంది. ఇది మనం ఫస్ట్ గుర్తించాలి. కానీ గుర్తించేటప్పుడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే నిఫ్టీలో చూసుకోవాలి ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకోవాలి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఈ రెండిట్లో గనక మనం చూసుకుంటేనే మనకి ఇది అనేది అర్థమవుతుంది. అలా కాదు నేను ఒక దాంట్లోనే చూసుకుంటానంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనమైతే రియల్ చార్ట్లోకి వచ్చేసాము. రియల్ చార్ట్లో వచ్చేసి బుల్లిష్ క్యాండిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో బుల్లిష్ క్యాండిల్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈరోజు సంబంధించి బుల్లిష్ క్యాండిల్, ఈరోజు డేట్ ఎంత చూద్దాము ఒకసారి. ఇటు వచ్చేయండి. సో ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 7th. సో మార్చి 7th ఏం ఏర్పడ్డది మనకు? బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది, అప్ సైడ్కే డైరెక్షన్ చూపించింది. కానీ అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే మార్కెట్ రాలేదు, కానీ అప్ సైడ్కు పెద్దగా వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ నిన్నటి క్యాండిల్ కూడా టచ్ చేసింది. ఇది ఎక్కువ ఒక నిఫ్టీ మాత్రమే మనం చూసి మార్కెట్ చేస్తే కనుక ఇది పూర్తిగా బుల్లిష్ క్యాండిల్, బుల్లిష్ వైపే మార్కెట్ వెళ్ళాలి. మరి బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో కూడా చూసుకోవాలి కదా. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంది? ఇది చూడండి, ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఏర్పడిపోయింది. అదే కనుక ఇక్కడ కూడా బుల్లిష్ క్యాండిల్, రెండు కనుక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి ఉంటే కనుక దాని పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. చూద్దాం ఇంకా ఎక్కడైనా బుల్లిష్ క్యాండిల్ 2 ఉన్నాయేమో చూసుకుంటూ ముందుకెళ్దాము. సో ఫస్ట్ క్యాండిల్ మనకి ఏమవ్వాలి? బుల్లిష్ క్యాండిల్. సో మార్చ్ 4th వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అప్ సైడ్. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చి మార్చ్ 4th బుల్లిష్ క్యాండిల్ అప్ సైడ్. సో మార్కెట్ ఏం చేసింది? అప్ సైడ్కు వెళ్ళింది. సో నిఫ్టీలో కూడా ఏం చేసింది మార్కెట్ అనేది? అప్ సైడ్ మూమెంట్లోనే ఉంది, పెద్దగా వెళ్ళలేదు. కానీ మరుసటి రోజు అయితే ఫస్ట్ క్యాండిల్ బాగా పైకి వెళ్ళిపోయింది. సో దానికి ఆ మూమెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇది బుల్లిష్ క్యాండిల్ కదా. ఈ బుల్లిష్ క్యాండిల్ చూడండి, నేనంటే క్లోజింగ్ టచ్ చేసింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే కనుక బుల్లిష్ వైపే ఉన్నట్టే. కానీ ఈ బుల్లిష్ వైపు ఉన్నప్పుడు మార్కెట్ మరి దీనికి బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ చేసిందా లేదా? ఫిబ్రవరి 25th, ఫిబ్రవరి 25th, 26th, 25th చేయలేదు చూడండి. ఇదే కనుక ఇది కూడా బుల్లిష్ క్యాండిల్ అయింటే కనుక మార్కెట్ అప్ సైడ్ ఎలా వెళ్ళిపోయేది? వివస్తంగా వెళ్ళిపోయేది. ఇదేమైంది? బేరిష్ క్యాండిల్ అయిపోయింది. దీనివల్ల మార్కెట్ అనేది అక్కడక్కడే ఉండిపోయింది. ఇంకా చూద్దాం, ఇంకా ఏమున్నాయి. 4th చూసాం కదా, ఇంకా కొంచెం ముందుకెళ్దాము. ముందుకెళ్తే ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బుల్లిష్ క్యాండిలే, డౌన్ సైడ్ ఇండికేషన్ ఉంది. కానీ ఇది మార్కెట్ ఎక్కువ అప్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. చూద్దాం ఒకసారి. డేట్ ఎంత? ఇది ఫిబ్రవరి 19th. బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 19th వెళ్తే కనుక, ఫిబ్రవరి 19th ఇది కూడా బేరిష్ సైడే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది, దీన్ని టచ్ చేయకూడదు. బుల్లిష్ క్యాండిల్ అయినప్పటికీ కూడా ఎస్టర్డే క్లోజింగ్ను టచ్ చేయకూడదు. ఎప్పుడు ఎస్టర్డే క్లోజింగ్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఇది మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి వచ్చేద్దాము. దీంట్లో నెక్స్ట్ ఏముందో చూద్దాం ఒకసారి. ఓ, ఇది బేరిష్, అది బుల్లిష్ కదా. ఇది బేరిష్ చూపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 19th ఏం చూపించింది? మర్చిపోయాను. ఇది కూడా బేరిషే చూపించింది, కానీ ఈ ఎస్టర్డే క్యాండిల్ వల్ల అది అలా జరిగింది. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలో ఇంకా ఏమైనా క్యాండిల్స్ ఉన్నాయా? నిఫ్టీ 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 వెతకాలి వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు. ఇక్కడ 17th చూడండి ఒకసారి. ఇది బేరిష్ చూపిస్తుంది, బుల్లిష్ వైపు వెళ్తుంది. సో దానికి డిఫరెన్స్ ఏముంది? బ్యాంక్ నిఫ్టీలో ఇది సపోర్ట్ చేసి ఉండదు. 17th ఫిబ్రవరి, 17th ఫిబ్రవరి చూడండి, ఇది కూడా బేరిషే ఉంది. కానీ బేరిష్ అనేది కొంతవరకే వచ్చిన తర్వాత బుల్లిష్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ బేరిష్ చూపిస్తుంది, అక్కడ బేరిష్ చూపిస్తుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటిది? ఈ
ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మళ్ళీ దీని తర్వాత వచ్చేటటువంటి విషయాలు అనేటివి ఈ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి చూద్దాము. మీకు ఏదైనా దొరికితే గనక అది ఎందుకు వెళ్ళలేదు అనే అనుమానం ఉంటే గనక ఒకసారి కామెంట్లో తెలియజేయండి. దానికి సంబంధించి నేనైతే మీకు ఒక డిక్లరేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, బేరిష్ వైపు వచ్చింది, కొంత బేరిష్ వైపు వచ్చింది, తర్వాత వెళ్ళలేదు. ఇది ఎప్పుడు? ఇది ఫిబ్రవరి 4th డౌన్ చూపిస్తుంది, అప్ సైడ్ వెళ్తుంది. ఫిబ్రవరి 4th ఇక్కడ చూడండి అప్ సైడ్ చూపించింది. సో 2 డైరెక్షన్లు అనేవి ఆపోజిట్లో ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము దాన్ని, అంతే కదా. సో ఇంకా ముందుకెళ్ళి చూస్తే కనుక మన పరిస్థితి అనేది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో, చూద్దాము. సో చూసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఇటువంటి చాలా దొరుకుతూనే ఉంటాయి మనకు. సో చూస్తూ వెళ్తూ ఉంటాము ప్రతిరోజు కూడా ఇటువంటివన్నీ. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చేస్తున్నాను. ఇంకా డీప్గా మనం ముందు క్లాసులలో ముందు ఎపిసోడ్స్లో మనం ఇంకా డీప్గా వెళ్దాము. ఇది చూడండి, December 26th అప్ సైడ్ చూపించింది, డౌన్ సైడ్ వచ్చేసింది. December 26th బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాము. December 26th December 26th డిసెంబర్ జనవరిలోనే ఉన్నాం కదా, ఇంకా డిసెంబర్కి వెళ్ళాలంటే కనుక వెళ్ళాలి. December 26th ఇది చూడండి, అప్ సైడ్ డైరెక్షన్, డౌన్ సైడ్కి వచ్చేసింది. దానికల కారణాలు ఏమిటి, ఎందుకు వస్తుంది అలా అప్ సైడ్ డైరెక్షన్ చూపించైనా సరే కిందికి ఎందుకు వస్తుంది అనేది కూడా మనము విశ్లేషించుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కనుక చూద్దాం, ఇంకొకటి చూసేసి ఈరోజు అయితే క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా నేను సపోర్ట్ రెసిస్టెన్స్ గీసుకున్నటువంటి అప్పుడు మార్కెట్ చేసే టైంలో ఈ విధంగా చూస్తూ వస్తే కనుక ఇక్కడ లేదు, ఇక్కడ చూడండి మొత్తం కూడా బుల్లిష్ వైపు వెళ్ళిపోవాలి మార్కెట్, కానీ వెళ్ళలేదు. ఏంటిది? December 12th December 10th December 12th డిసెంబర్ వచ్చేసింది కదా, December 12th. ఇది చూడండి, ఇక్కడ ఉండడం కూడా ఏముంది, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ వైపే ఉంది, కానీ బుల్లిష్ వైపు వెళ్ళలేదు. సో దీనికి గల కారణాలు, ఈ 2 క్యాండిల్కి సంబంధించిన కారణాలు వేరుగా ఉన్నాయి. సో దీన్ని కనుక ఒక్కదాన్నే చూసి మనము డిసైడ్ చేయలేము, కానీ ఎక్కువ శాతం మాత్రము వెళ్ళటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఎపిసోడ్. రేపు మళ్ళీ ఒక ఎపిసోడ్లో మనం కలుద్దాము. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ముందుకెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ